దాదాపు 20 సంవత్సరాల క్రితం మేముండే ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు. ఆ బ్రదరు తన యవ్వన దశలోనే భార్యాభర్తలు ఇద్దరూ దేవుణ్ణి నమ్ముకున్నారు. వారు దేవుణ్ణి నమ్ముకోకముందు, యేసుక్రీస్తుని నమ్ముకోకముందు ఆయనకి మరి నడువుల దగ్గర నుంచి కాళ్ళ వరకు కదలికలేదన్నమాట. మరి నరాలు చచ్చుబడిపోయి ఆయన ఎన్నో హాస్పిటల్కి తిరిగి ఎన్నో వైద్యాలు చేయించుకున్నాడు, కానీ ఆయనకి నయం కాలేదు. ఆఖరికి మెడ్రాస్లోని ఒక ప్రముఖ వైద్యశాలకు వెళ్ళినప్పుడు ఆ బ్రదర్కి ఏం చెప్పారంటే, ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుంటాడు, అన్ని రోజుల వరకు ఈయనకి కాళ్ళు పనిచేయవు, నడక రాదు, మంచంలోనే ఉంటాడు, మరి మలమూత్రాలు కూడా మంచంలోనే జరుగుతాయి, కాబట్టి ఒక పసిబిడ్డను చూసుకున్నట్లుగా మీరు చూసుకోవాలని చెప్తే వారు అట్లా చాలా విచారంగా గడుపుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ కమ్యూనిటీ నుండి ఒకతను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి అతను వచ్చి అతనికి ప్రార్థన చేసి ఇటువంటి ఒక క్రొత్త నిబంధన పుస్తకాన్ని, దేవుని పుస్తకాన్ని, వాక్యాన్ని చదువుకోమని ఇస్తాడన్నమాట. ఇస్తే నాకొద్దయ్యా, మాకు 3 కోటి దేవతలు ఉన్నారు, మాకేమొద్దు, మాకు వాళ్ళు చేయలేని పని ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ పుస్తకంలో ఉన్న దేవుడు చేస్తాడా అని చెప్పి వద్దంటాడు. అయితే లేదండి, తీసుకోండి, మీరు చదువుకోండి, మీకు గుర్తు వచ్చినప్పుడు చదువుకోవాలనిపిస్తే, లేదంటే మీరు తల కింద పెట్టుకోండి అని చెప్తే సరేనని మొహమాటానికైనా తీసుకుంటాడు. తీసుకొని దిండి కింద పెట్టుకుని ఉంటాడు, కానీ అది చదవడం అనమాట. ఒకరోజు ఎందుకనో నైట్ నిద్ర పట్టక పుస్తకాన్ని తీసుకొని, కొత్త నిబంధన పుస్తకాన్ని తీసుకొని చదవటం ప్రారంభిస్తాడు. మత్తయి సువార్త, అది ఆ బైబిల్లో ఉన్నటువంటి ఫస్ట్ పేజీ. మత్తయి సువార్త మొదటి అధ్యాయం చదవగానే చదువుతా ఆయన నిద్రపోతాడనమాట. ఆ రాత్రి అతనికి మరి అతని మీద ఒక వెలుగు పడతా ఉంటుంది. వెలుగు పడతా ఉంటే అతని చుట్టూనేమో పాములు చుట్టుకొని ఉంటాయి. అతని మీద వెలుగు ఎక్కడైతే పడుతుందో అక్కడ ఆ పాములన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ పాములు చుట్టుకొని ఉన్న పాములన్నీ వెళ్ళిపోయే కొద్దీ అతని కాళ్ళల్లో, అతని వేళ్లల్లో కదలిక ప్రారంభమైంది అనమాట. అప్పుడు చూసుకొని అతను వాళ్ళ భార్య పక్కనే కింద పడుకొని ఉంటే ఆమె లేపి, చూసావా నా కాళ్ళలో కదలిక వస్తుంది అని చెప్తాడు. అప్పుడు ఇద్దరు లేచి, ఇదిగో నేను ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకున్నాను, అందువల్ల అది చదివిన తర్వాత నాకు ఇటువంటి కల వచ్చింది, ఇప్పుడు నా వేళల్లో కదలిక ప్రారంభమైంది అని చెప్పగానే అప్పుడు వాళ్ళిద్దరు అప్పటి నుంచి ప్రార్థన చేసుకోవటం, పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం మొదలు పెడతారు. అప్పటి నుంచి ప్రతిరోజు ఇంకా కొంత మార్పు వచ్చి అతనికి పూర్తిగా నడక వచ్చేసింది. అప్పుడు వారికి పిల్లలు కూడా లేరు. వాళ్ళకి ఈ నడక ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వెంటనే వాళ్ళు బాప్తిసం పొందుకొని యేసుప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. తర్వాత వాళ్ళకి 2 మగపిల్లలు పుడతారు. వారు అన్ని జనాంగం. ఆ అమ్మాయికి అయితే చదువు లేదు, రాయటం రాదు, చదవటం రాదు. అటువంటిది బైబిల్ చదివిద్ది, మరి రాసిద్ది, మరి బైబిల్ ట్రైనింగ్ అయ్యి ఈ ఒంగోలు ప్రాంతంలో ఎంతోమందికి స్వార్థ సేవ చేసింది. నాకు బాప్తిసం ఇప్పించింది కూడా ఆ సహోదరి. కాబట్టి మరి ఇటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుదాము, దేవుని తెలుసుకుందాము, రక్షింపబడదాము, స్వస్థత పొందుదాము.